ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ మరొకసారి హై లెవెల్లో టంబుల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఏదైతే రేంజ్ మనం అనుకుంటున్నాం లాస్ట్ వీక్ 1 వీక్ నుంచి నేను ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ యూ ఫ్రెండ్స్. సో ఒక రేంజ్లో మాత్రమే సో అది నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో ఈరోజు యాక్చువల్గా అప్పర్ రేంజ్ ఏదైతే మనం అనుకున్నామో సో ఇంచుమించు 17,400 లెవెల్ అనమాట అండి. సో యాక్చువల్గా నిఫ్టీ హై వచ్చి ఈరోజు 17,377 అనమాట అండి. సో ఆల్మోస్ట్ 17,400 రేంజ్కి వెళ్ళడం జరిగింది. ఓకే, ఒక బ్రేక్అవుట్ వస్తుందేమో అని చెప్పి నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఒక స్క్వీజ్ వస్తుంది అని చెప్పి నేను లైన్ చార్ట్ మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో బుల్స్ బేర్స్ మధ్య కైండ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. సో యాక్చువల్గా క్యాండిల్ స్టిక్లో మీకు చూస్తే కనుక సో క్లోజింగ్ బేసిస్ మీద లైన్ చార్ట్కి క్యాండిల్ స్టిక్ చార్ట్కి అది డిఫరెన్స్ అనమాట అండి. సో యాక్చువల్గా ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అన్నట్టుగా, సో అంటే పైకి వెళ్ళిపోద్ది అన్నట్టు మూమెంట్ కనిపించింది. బట్ నిన్న మీకు చెప్పడం జరిగింది స్క్వీజ్ అవుతుంది విత్ బేరిష్నెస్, కొంచెం సెంటిమెంట్ వీక్గా ఉంది. సో ఎందుకంటే ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో మిడ్ బొలింజర్ లైన్ అని చెప్పడం జరిగింది కదా. సో ఆ మిడ్ బొలింజర్ లైన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి సో నిఫ్టీ టచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో టచ్ అవి క్లోజింగ్ బేసిస్ మీద అగైన్ ఇట్ క్లోజ్డ్ విత్ ఇన్ దిస్ నారో రేంజ్ అనమాట అండి. సో గెట్ రెడీ ఫర్ వెరీ బిగ్ మూవ్. సో అది ఎయిదర్ సైడ్ రావచ్చు అనమాట అండి. సో ఎందుకంటే మనకి మండే మార్కెట్ ట్రేడింగ్ ఉందన్నమాట. ట్యూస్డే మనకి హాలిడే, రంజాన్ ఐ థింక్. సో దానివల్ల మార్కెట్ హాలిడే. సో ట్యూస్డే నైట్ యూఎస్ ఫెడ్ ఈవెంట్ ఉందన్నమాట అండి. సో వెన్స్డే మన ఓపెనింగ్ అనేది చాలా అగ్రెసివ్గా సో పైకి కానీ కిందకి కానీ ఉండొచ్చు అనమాట అండి. సో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది ఫెడ్ అవుట్కమ్ తర్వాత అని దాన్ని బేస్ చేసుకుని మూమెంట్ ఉంటుంది అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక చాలా బేరిష్నెస్ ఉంది. బట్ డిఐఐస్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి. ఎందుకంటే ఎల్ఐసి అయిపో ఉంది కాబట్టి అరౌండ్ ద కార్నర్ నెక్స్ట్ వీక్. సో మార్కెట్ సెంటిమెంట్ సపోర్ట్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి. 3,400 కోట్లు కొనడం జరిగింది. జనరల్గా ఇంత బయింగ్ ఎప్పుడు చేయరు ఎక్కువగా కదా, మనం చూస్తున్నాం కదా రీసెంట్ టైంలో ఇంత బయింగ్ లేదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ 3,650 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో అంత సెల్లింగ్ మేబీ అబ్జర్వ్ చేయడానికి సో ఈ లెవెల్ బయింగ్ చేశారన్నమాట అండి అనిపిస్తుంది క్లియర్గా. సో అందువల్ల ఏంటంటే సో ఒకవేళ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇదే విధంగా ఉంటే కనుక సో గాడ్ ఓన్లీ హ్యాస్ టు సేవ్ ద మార్కెట్స్ అనమాట. ఎల్ఐసి అయిపోయిన తర్వాత రీటైల్ పీపుల్ స్ట్రాంగ్ అని అనుకుంటున్నాం, బట్ మనందరినీ షేక్ చేసేస్తారు ఖచ్చితంగా. సో రీటైల్ పీపుల్ మార్కెట్ని అంత హోల్డ్ చేయడం, అంత సెంటిమెంట్, అంత సైకాలజీ అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే క్రౌడ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది అండి, మాసెస్ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, రైట్. సో ఎందుకంటే రీసెంట్గా నేను చెప్పడం జరిగింది చాలాసార్లు మీరు చూస్తే కనుక నెంబర్ ఆఫ్ కొన్ని లక్షల అకౌంట్లు ఓపెన్ అవ్వడం జరిగింది చాలామంది. సో బుల్ రన్లో మంచి లాస్ట్ ఇయర్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ అనమాట అండి. బట్ మార్కెట్ విల్ నాట్ బి సేమ్ ఎవ్రీ టైమ్. మార్కెట్ హ్యాస్ డిఫరెంట్ కలర్స్. మార్కెట్ బిహేవియర్ చాలా వెర్స్టైల్గా, యూనిక్గా, డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండి ఎవ్రీ టైమ్. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ కలర్ ఎవ్రీ టైమ్ అనమాట. సో మీరు చూస్తే కనుక ఇప్పుడున్న మార్కెట్లో చాలామంది ఆల్రెడీ లాస్ అయిపోయి ఉంటారు ఖచ్చితంగా. ఆప్షన్ చైన్ ఇండికేటర్ నేను మనం అనుకోవడం జరిగింది కదండి, అందరూ కాల్ రైటింగ్ బయింగ్ సైడ్ ఉన్నారని చెప్పి మీరు చూస్తే కనుక. సో ఇప్పుడు ఏమైందంటే సో అందరూ బయింగ్ సైడ్ ఉన్నారు, బట్ ఏమైందంటే వాళ్ళందరూ కూడా లాసులు బేర్ చేయాల్సిన పరిస్థితి అనమాట అండి. మార్నింగ్ బయింగ్ మూమెంటం వచ్చింది, ఓహో మంచి ట్రెండ్ పాజిటివ్ అయ్యింది, ఓహో బాగానే ఉండొచ్చు అని చెప్పి మేబీ ఇది థాట్ అనమాట అండి. ఖచ్చితంగా మూమెంటం మార్నింగ్ ఆప్టిమిస్టిక్గా ఉంది కదా ఫ్రెండ్, చాలా పాజిటివ్గా ఉంది, అంతా బాగుందనమాట అండి. బట్ అగైన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే సో మళ్ళీ బేరిష్నెస్ అనేది మార్కెట్లో రావడం జరిగింది. సో నేను కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి. సో మేబీ ఈరోజు ఒకవేళ ఇది క్లోజ్ అవుతే గ్రీన్లో సో మనకి మండే నుంచి తర్వాత మూమెంటం, ఎందుకంటే 50 బేసిస్ పాయింట్స్ నేను చెప్పాను కదా యూఎస్ ఫెడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, మేబీ అది ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేయడం జరుగుతుంది అనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ సో అది డిస్కౌంట్ చేస్తే ఓకే, అలా కాకుండా ఒక 25 బేసిస్ పాయింట్స్ పెంచారనుకోండి మార్కెట్ పాజిటివ్గా తీసుకుని రియాక్షన్ వండర్ఫుల్గా మళ్ళీ పైకి రావచ్చు అనమాట అండి. బట్ గ్లోబల్గా తీసుకుంటే కనుక ఆల్రెడీ నిన్న వీడియోలో నేను ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయడం జరిగింది కదా. సో యూఎస్ ఆల్రెడీ జీడిపి డీ గ్రోత్ అనేది మనకు కనిపించింది. సో ఆల్రెడీ శ్రీలంక మనకు తెలుసు కదండి ఆర్థిక సంక్షోభంలో ఉంది. సో నేపాల్ కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రబుల్లో ఉందని చెప్తున్నారు అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే చాలా దేశాల్లో ఒక రకమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అనమాట అండి. 2008లో కూడా ఈ విధంగానే రావడం జరిగింది. ఆర్థిక మాంద్యం ముందర ఏవైతే సైన్స్ ఉంటాయో అవన్నీ సిగ్నల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఈల్డ్ కర్వ్ ఇన్వర్టెడ్ అవ్వడం, సో ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట అండి. సో ఈ సిమ్టమ్స్ జీడిపి నెగిటివ్ రావడం, సో ఈ సినారియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్, వీక్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తాయి అనమాట గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే కనుక, రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే ఈరోజు నిఫ్టీ ట్రై చేయడం జరిగింది అండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే మళ్ళీ వచ్చేయడం జరిగింది అనమాట. ఈ ట్రైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది.
బట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో పడిపోవడం జరిగింది. అండ్ త్రూ అవుట్ ద డే మీరు చూస్తే కనుక మార్కెట్స్ ఆర్ వెరీ వాలటైల్ అనమాట అండి. అండ్ వేరే కూడా నేను చెప్తా వచ్చాను కదా ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా కాయిల్ అవుతున్నాయి. గెట్ రెడీ ఫర్ ద బిగ్ మూవ్. సో ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఇండికేషన్. సో మనకి ప్యాటర్న్ పరంగా ఒక ఇండికేషన్ వచ్చింది, ప్లస్ మూవింగ్ యావరేజ్ నుంచి కూడా మన సిగ్నల్ తీసుకుంటే క్లియర్ కట్ ఒక బిగ్ మూవ్ ఎదర్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక 200 పీరియడ్ పైన ఉంది. సో అంటే లాంగర్ టర్మ్ టైం పీరియడ్ పైన ఉందంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్ బేరిష్నెస్ అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సో ఒక అగ్రెసివ్ బయింగ్, ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తే తప్ప సో ఈ బేరిష్నెస్ని దాటి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట అండి. రైట్, విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. గ్లోబల్ ఇండిసెస్ అయితే హ్యాస్ ఆఫ్ నో ఓకే, ట్రేడింగ్ గుడ్. యూరోప్ అవన్నీ బాగానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ వన్స్ అగైన్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో హ్యాంగ్సంగ్ వండర్ఫుల్గా పెరిగింది, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. బట్ యూఎస్ అనమాట అండి సో ట్రబుల్ అనమాట, ట్రబుల్ మేకర్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండిసెస్ యూఎస్, డౌ జోన్స్, నాస్డాక్ అన్నీ కూడా సో ఎస్ఎన్పి దే ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి. సో నిన్న క్లోజింగ్తో పోల్చుకుంటే దే ఆర్ ట్రేడింగ్ బిలో. బట్ ద గుడ్ సైన్ ఈజ్ అట్లీస్ట్ దే ఆర్ రెస్పెక్టింగ్ ద సపోర్ట్. ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లోస్ ఉన్నాయో ఆ లోస్ బ్రీచ్ అవ్వలేదు అనమాట అండి. యాజ్ ఆఫ్ నో అది ఒక గుడ్ సైన్ అనమాట అండి. ఒకవేళ అది కనుక బ్రీచ్ అయిపోతే, ఆ లెవెల్స్ బ్రీచ్ అవుతే కనుక సో ఇది ఇన్వర్ట్ కప్ అండ్ హ్యాండిల్ కింద మనం అనుకోవచ్చు అనమాట అండి. ఒకవేళ అది బ్రేక్ అయితే చాలా చాలా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో డెఫినెట్గా అప్పుడు రిసెషన్కి వెళ్ళి సిగ్నల్స్ మన క్లియర్ కన్ఫర్మ్ అవుతాయి. మార్కెట్స్లో ఒక చాలా సిగ్నిఫికెంట్ డౌన్ఫాల్ అనేది మనం విట్నెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట అండి. రైట్, సో అండ్ దానికి అనుగుణంగా ఇండియా విక్స్ కూడా కొంచెం పెరగడం జరిగింది. అయితే ఇండియా విక్స్ ఈజ్ ఓకే, బట్ యూఎస్లో కూడా విక్స్ ఏదైతే ఉందో ఎస్ఎన్పి విక్స్ అది కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. యూఎస్ విక్స్ కూడా చాలా పెరిగింది, ఎలివేట్ అయ్యి ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ క్లియర్ కట్ సెంటిమెంట్ కొంచెం వీక్గా ఉందని చెప్పి క్లియర్ కట్గా మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో దో విక్స్ వెళ్ళినప్పటికీ కూడా సో కింద లెవెల్స్లో 16 బిలో 15 రేంజ్లో క్లోజ్ అవ్వలేకపోతుంది. అంటే విక్స్ అగైన్ వాలటిలిటీ మార్కెట్లోకి విట్నెస్ వస్తుందన్నమాట అండి. సో కొంచెం స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్, కొంచెం సెట్ అవుతుంది సో కొంచెం స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్, సెట్ అవుతుంది అనుకునే టైంకి సో మళ్ళీ అగైన్ సెల్లింగ్ అనేది వస్తుంది అనమాట. ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ దే ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీథింగ్. సో దే ఆర్ క్రేజీ, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ సో క్లియర్ కట్గా సెల్లింగ్ అనేది మనం ఇక్కడ విట్నెస్ చేస్తాం అనమాట అండి. రైట్, సో ఎఫ్ఐఎస్ కంటిన్యూగా మధ్యలో ఒక రోజు మాత్రమే జస్ట్ ఎందుకు హాల్ట్ ఇవ్వడం జరిగింది. సెల్లింగ్ యాప్ కొంచెం మినిమం లైట్ క్వాంటిటీ బై చేయడం జరిగింది అనమాట అండి. బట్ అగైన్ దే స్టార్టెడ్ సెల్లింగ్. సో కంటిన్యూ సెల్లింగ్ అయితే ఉన్నారన్నమాట అండి. సో అదేవిధంగా కొన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఐ వుడ్ లైక్ టు షేర్ మన కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం అనమాట అండి. సో టాటా కెమికల్స్ ప్యాట్ మీరు చూస్తే కనుక వండర్ఫుల్గా పెరిగిందనమాట అండి. రెవెన్యూ కూడా మంచి బాగా పెరిగింది. ప్రాఫిట్స్ అయితే జంప్డ్ లైక్ క్రేజీ, 400 టైం మీరు చూడొచ్చు అనమాట అండి. 12 crores వచ్చింది ప్రీవియస్గా, ఇప్పుడు 463 crores రావడం జరిగింది. సో ఇది చూడాలన్నమాట అండి. మేబీ వన్ టైం ఏదన్నా ఉందో సో వీ హ్యావ్ టు డీప్ డైవ్ అనమాట. బట్ అయితే నెంబర్స్ అయితే దే ఆర్ లుకింగ్ గుడ్. సో రెవెన్యూ కూడా సో మోర్ దాన్ 20-30% అన్నట్టుగా. రైట్, సో మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్యాట్ కూడా పెరిగింది. రైట్, అండ్ ఎన్పిఎస్ తగ్గడం జరిగింది. అండ్ నెట్ ఎన్పిఎస్ కూడా, గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ రెండు కూడా తగ్గడం జరిగింది. అదేవిధంగా ఐటీ జైంట్ విప్రో ఇట్ ఆల్సో గేమ్ వెరీ గుడ్ రిజల్ట్. రెవెన్యూ పెరిగింది 4,000 కోట్ల దగ్గర. అండ్ మీరు ప్యాట్ కూడా చూడొచ్చు అనమాట అండి. ప్యాట్ కూడా సో రీజనబుల్గా పెరగడం జరిగింది, మోర్ దాన్ 100 crores పైనే పెరగడం జరిగింది అనమాట అండి. రైట్, సో మారుతి సుజుకి విషయానికి వస్తే నెట్ ప్రాఫిట్ 1240 ఉన్నది, 1875 రావడం జరిగింది. సో ఇన్కమ్ అది కూడా పెరిగిందనమాట అండి. సో అదే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్. గోకాల్దాస్ ఎక్స్పర్ట్ ఈరోజు చాలా వండర్ఫుల్గా పెరిగిందనమాట షేర్ ప్రైస్ మీరు చూస్తే కనుక. సో దిస్ ఈస్ ద రీజన్. సో మంచి రెవెన్యూ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో ప్యాట్ కూడా సో వండర్ఫుల్గా సో పెరగడం జరిగిందనమాట అండి. రైట్, సో జిల్లెట్ ఇండియా సో కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చిందనమాట అండి లైట్గా. ఓకే, సో సో కొన్ని సంబంధించిన కంపెనీకి సంబంధించిన న్యూస్ అనమాట అండి. సో అయితే రిజల్ట్స్ మోస్ట్లీ మనం కవర్ చేయడం జరిగింది. రైట్, ఓకే. ఎంఫసిస్ మీరు చూస్తే కనుక 317 నుంచి 392 కోట్లు, బయోకాన్ 253 నుంచి 239. సో కొంచెం తగ్గిందనమాట అండి ప్యాట్. బట్ మార్జిన్స్ అవి ఇంప్రూవ్ అయినాయని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే రెవెన్యూ బాగానే ఇంప్రూవ్ అయింది. సో రెవెన్యూ పరంగా ఓకే. సో షాపర్ స్టాప్ లాస్లోనే స్టిల్ ఇట్ ఈస్ మేకింగ్ లాస్. సో అదర్ కంపెనీ, చిన్న చిన్న కంపెనీలు అగ్రోటెక్ ఇవన్నీ చూడొచ్చు అనమాట అండి. సో బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ మేడ్ వెరీ గుడ్ మనీ. సో ఐఏఎఫ్ఎల్ కూడా బాగానే పెరగడం జరిగింది. ఓకే, యాక్సిస్ బ్యాంక్ మీరు చూడొచ్చు అనమాట అండి. వన్ ఆఫ్ ది బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంక్ జైంట్స్ కదా. సో 2,600 కోట్లు ఉన్నది 4,100
18 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఎన్‌పీఎస్ తగ్గడం జరిగింది. నెట్ ఎన్‌పీఎస్, గ్రాస్ ఎన్‌పీఎస్ కూడా. బట్ షేర్ ప్రైస్ కూడా తగ్గిపోయిందనమాట అండి. దో ఇట్ రిపోర్టెడ్ వెరీ గుడ్ నంబర్స్, వెరీ గుడ్ సెట్ ఆఫ్ నంబర్స్ రిపోర్ట్ చేసినప్పటికీ సో మార్కెట్స్‌లో అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడ్ అనమాట అండి. సో మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ కదా! సో ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో రిజల్ట్ బావుంటదని చెప్పి మనందరం ఇప్పుడు బై చేస్తే మేబీ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ టు సెల్ అనమాట అండి. రైట్? సో టీవీ 18లో కూడా అలాగే జరిగింది ఫ్రెండ్స్. సో మనం డిస్కస్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్స్ అది యాక్చువల్‌గా రిజల్ట్ మంచి పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. బట్ మనందరూ బై చేసే టైంకి సమ్ బిగ్ ప్లేయర్ ఈ వాంట్ టు ఎగ్జిట్. సో దే ఆర్ డంపింగ్ అనమాట అండి. రైట్? సో యాక్సిస్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక రెసిస్టెన్స్ లెవెల్‌లో ఉందనమాట అండి. సో పీక్ లెవెల్‌లో. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం స్టాక్ లైక్ 1500 ఆ లెవెల్స్‌కి వెళ్ళిపోద్దనమాట అండి. ఇన్వర్స్ సైడ్ అండ్ షోల్డర్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. బట్ కానీ ఏంటంటే సో ఇట్ ఈస్ టంబ్లింగ్ అరౌండ్. సో ఆ హైయర్ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోతుంది అనమాట. ఈవెన్ దో ఇట్ రిపోర్టెడ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సో మళ్ళీ కూడా క్లియర్‌గా మీరు డౌన్‌ఫాల్ చూడొచ్చు అనమాట అండి. సో ఈరోజు ఇట్ సెల్ఫ్ చాలా పడిపోవడం స్టాక్‌లో మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. రైట్? సో ఓవరాల్‌గా సో 50 లైక్ 51 రూపీస్ 6.5% దాకా స్టాక్ పడిపోయిందనమాట అండి ఈరోజు. సో ఈ విధంగా మనం రిజల్ట్స్ బాగుంటున్నాయి అయినా కూడా సెల్లింగ్ అనేది వస్తుందంటే మీరు క్లియర్‌గా చూడొచ్చు అనమాట అండి. సో పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్, బిగ్ పీపుల్ ఎస్పెషల్లీ. సో అందువల్ల కొంచెం కాషన్‌గా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది అనమాట అండి. సో కొంచెం క్యాష్ రెడీగా పెట్టుకుంటే మంచిది. సో మేబీ కొంచెం లోయర్ లెవెల్స్‌లో మంచి క్వాలిటీ స్టాక్స్ ఏదన్నా బయింగ్ వచ్చి ఛాన్సెస్ ఉంటాయేమో. సో అందువల్ల ఏంటంటే కొంచెం కాషన్‌గా ఉండండి. ఇంకా ఫర్దర్ ఎక్కువగా క్యాష్ డిప్లాయ్ చేయకుండా కొంత క్యాష్ దగ్గర పెట్టుకోవడం అనేది సో ఖచ్చితంగా బెటర్ అనమాట అండి. రైట్? సో ఈరోజు సెక్టర్ రొటేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో సెక్టర్ చూస్తే కనుక సో ఆల్ ఇన్ రెడ్, ఎస్టర్డే ఆల్ ఆర్ ఇన్ గ్రీన్. సో మళ్ళీ అగైన్ ఈరోజు ఆల్ ఆర్ ఇన్ రెడ్. ఒక రోజు గ్రీన్లో ఉంటున్నాయి, ఒక రోజు రెడ్లో ఉంటున్నాయి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాలటిలిటీ వీఆర్ గోయింగ్ త్రూ అనమాట. మార్కెట్లో పీక్స్లో ఉందన్నమాట అండి. వాలటిలిటీ మీరు చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ వాలటైల్గా ఉండడం జరిగింది. మీడియా సో బికాస్ ఆఫ్ టీవీ 18 ఈరోజు కూడా పడడం జరిగింది. అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్ అండ్ రైట్ స్మాల్ క్యాప్ అవన్నీ కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. స్మాల్ క్యాప్ ఇవి కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో మిడ్ క్యాప్ సమ్వాట్ ఓకే, బట్ ఈవెన్ దో స్లైట్లీ ఇట్స్ అండర్ పెర్ఫామ్ నిఫ్టీ అనమాట అండి. సో అయితే ఓవరాల్గా అవుట్ పెర్ఫామ్ చేసింది ఫార్మా, డిఫెన్సివ్స్ అండ్ ఫైనాన్స్ కూడా కొంచెం హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మిడ్ క్యాప్స్ కూడా దే ఆర్ డూయింగ్ ఓకే. రైట్? సో బట్ ఓవరాల్గా ఎనీహో సో మార్కెట్ సెంటిమెంట్ బ్రెత్ అయితే మొత్తం అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ క్లియర్ బేరిష్నెస్, ఎక్స్ట్రీమ్ బేరిష్గా. సో ఓవర్ నైట్ చూసారు కదా సెంటిమెంట్ ఎలా మారిపోయిందో. నిన్న యాక్చువల్గా అంత బుల్లిష్గా ఉంది, బాగుంది అన్నట్టుగా అనిపించింది. బట్ ఈరోజు అంతా ఒకసారి టర్న్ అయిపోయింది అనమాట అండి. ఎల్ఐసి అయిపోయి అరౌండ్ ద కార్నర్. సో మేబీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ టేకింగ్ అవుట్ మనీ. సో ఆర్ బిగ్ ప్లేయర్స్ రైట్, దే వాంట్ టు యాడ్ ఫండ్స్ అనమాట అండి. ఎల్ఐసి ఐపీఓ గురించి మరి దే విల్ రెడీ చేసుకుంటారు కదండి ఫండ్స్ ఖచ్చితంగా. సో దాని ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటుంది అనమాట అండి. సో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది జనరల్గా ఇలాంటి పెద్ద ఐపీఓస్ వచ్చినప్పుడు. సో దెర్ ఈస్ ఎ లైక్లీహుడ్ రైట్. సో పీపుల్ మేబీ ఎగ్జిటింగ్ అనమాట అండి సమ్ స్టాక్స్. కొంత మనీ కోసం కూడా కొంతమంది ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో అండ్ ఈ ఫెడ్ ఈవెంట్ కూడా ఉంది కదా, సో దానివల్ల కూడా డెఫినెట్గా కొంచెం ఫియర్ అనేది దానివల్ల ఈవెంట్ ముందర సో రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి కొంతమంది దానివల్ల కూడా ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట అండి. రైట్? సో అయితే ఈరోజు స్టాక్స్ ఎక్కువ లేవన్నమాట అండి. ఒకే ఒక స్టాక్ ఉంది, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది క్రిసిల్ ఫ్రెండ్స్. సో క్రిసిల్ మీరు చూస్తే కనుక సో డైలీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్, wonderful consolidation pattern, and during the pattern there is no volume, and when the breakout came so it gave a very good కన్ఫర్మేషన్ అనమాట అండి. సో వాల్యూమ్స్ తోటి సో బ్రేక్అవుట్ రావడం జరిగిందనమాట అండి. సో ఇది కూడా క్వాలిటీ స్టాకే కాబట్టి సో ఒకవేళ ఎవరైనా ఛాన్స్ పొజిషన్ తీసుకోవాలంటే కనుక కొంచెం క్వాలిటీ స్టాక్స్లోకి వచ్చండి, చిన్న చిన్న స్టాక్స్ నుంచి. ఎందుకంటే వెన్ దేర్ ఇస్ ఎ ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పుడు, మొమెంటం ఉన్నప్పుడు మాత్రమే చిన్న స్టాక్స్లో మనకి టార్గెట్స్ అవి ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అదర్వైజ్ స్లగ్గిష్గా ఉంటుంది, మనకి డిలే అవుతుంటుంది అనమాట. టార్గెట్ ఇచ్చేవాడు డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. రైట్? వేరేస్ క్వాలిటీ స్టాక్స్ ఒకవేళ పడినా కూడా దేర్ ఇస్ ఏ లైక్లీహుడ్ కొంచెం రికవరీ అవ్వడానికి ఫాస్ట్గా ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో స్టాక్ వచ్చి 3680 దగ్గర ఉంది. సో 3340 దగ్గర మీ స్టాప్ లాస్ తోటి 4500 ఆ రేంజ్లో 4000 ప్లస్ మన టార్గెట్ ఏం చేయొచ్చు అనమాట అండి. సో యాజ్ పర్ రేంజ్. సో ఇది ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం ఒకే ఒక స్టాక్ అనమాట అండి. సో ఇంకా రిమైనింగ్ కొన్ని స్టాక్స్ యాప్కోటెక్స్ ఇవన్నీ మనం కొన్ని ప్రీవియస్గా డిస్కస్ చేసి ఈరోజు టార్గెట్స్ అవి అచీవ్ అయిపోయినాయి అనమాట అండి. సో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాం మేము. సో కొన్ని స్టాక్స్ అయితే ఓకే. సో ఫైనల్గా బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో సో ఓవరాల్ సెంటిమెంట్ అయితే మాత్రం వీక్గా ఉందన్నమాట అండి. సో నాట్ ఓన్లీ ఇండియా, సో గ్లోబల్గా కూడా సో మనకి
సిగ్నల్స్ ప్రాపర్గా లేవు కాబట్టి బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో మీరు కొంత క్యాష్ దగ్గర పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్, ఓకే అండి. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మార్కెట్ అప్డేట్ ఈరోజు. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.